ఎవరికి రైట్ లేదు సరైన పద్ధతిలో వినియోగించుకోవాలి అని. కొన్ని వినిపిస్తున్నాయి ఏంటంటే సేల్లో విలీనం చేయాలి, వెంటిలేటర్ మీద ఉన్నదాన్ని వార్డుకి షిఫ్ట్ చేశారు. పుల్లారావు గారు కూడా చాలా క్లారిటీగా చెప్పారు. ఎన్ని రోజులు? ఒక 1 year 2 year వరకు ఉంటుందేమో. తర్వాత దాన్ని ఇంకా పుషప్ చేసుకోవాలి, ముందుకు తీసుకెళ్ళాలి, ఉన్నటువంటి ఈ ప్లాంట్ని కొనసాగించుకోవాలి, దానికి అనుగుణంగా అడుగులు ముందుకేయాలి. ఇంకా ఏ విధంగా సహకరించబోతుంది కేంద్రం? పుల్లారావు గారు చెప్పినటువంటి స్టేట్మెంట్స్ కూడా పరిగణలోకి తీసుకొని ముందుకెళ్లే ఛాన్సెస్ ఉన్నాయా? ఆశా గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్ కి ఐ న్యూస్ వీక్షకులందరికీ శుభోదయం అండి. చాలా సంతోషం ఆశా గారు. తెలుగు వారికి పెద్ద పండుగ అయినటువంటి సంక్రాంతికి ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు విశాఖపట్నంకు వచ్చి రాష్ట్రానికి 2 లక్షల కోట్ల పైచీలకు ప్రాజెక్ట్స్ శంకుస్థాపన చేయటం, జాతికి అంకితం చేయటం, అది ఒక రకంగా ఆనందం అయితే, సంక్రాంతి పండుగ ముగియక ముందే మళ్ళీ ఇంకోటి ఆనందదాయకమైనటువంటి న్యూస్, విశాఖ ఉక్కుని పునరుజ్జీవం చేసే విధంగా ఉద్దీపన ప్యాకేజ్ 11,440 కోట్లు ఇవ్వటం. ఇటీవల 1-2 నెలల క్రితం కూడా 1,650 కోట్లు ఇచ్చారు. అదే కాకుండా ఇది కలిపితే సుమారుగా 13,000 కోట్ల రూపాయల వరకు ఇచ్చి ఆ ప్లాంట్ ని యొక్క నిలబట్టాకి, తన కాలం మీద తను నిలబడి ముందుకెళ్లి ప్రొడక్షన్ చేసుకుంటాకి అవకాశం కల్పించినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అండి. అలాగే ఇదే సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, పురంధేశ్వరి గారికి ధన్యవాదాలు. అలాగే ముఖ్యంగా ఆశా గారికి, మీకు, అలాగే రాష్ట్ర ప్రజలకి, విశాఖ స్టీల్ సిబ్బందికి అందరికీ అభినందనలు, శుభాకాంక్షలు అండి. ఆశా గారు, మీరు కూడా అనేక డిబేట్లో మమ్మల్ని నిలదీశారు. ఏంటి పరిస్థితి, ఎలా చేస్తారు, ఎందుకు చేస్తారని చెప్పేసి అన్నారు. 4 ఏళ్ల మేము కూడా ఆశా గారు Day 1 నుంచి జనవరి 2021 కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే అనౌన్స్మెంట్ చేసిందో పెట్టుబడుల ఉపసంహరణని, అదే రోజు పరిగెత్తుకుంటూ వెళ్లి కేంద్రానికి, లేదు ఇలా చేయకూడదు, ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క ఆకాంక్ష, ఇది విశాఖ పరిశ్రమే కాదు, ఆ గుండె చప్పుడు ప్రజలకి ఒక సెంటిమెంట్, ఏదో రకంగా దాన్ని రివైవ్ చేసే విధంగా ఆలోచన చేయవలసిందే కానీ ఇలాగ డిస్ఇన్వెస్ట్మెంట్ వద్దని చెప్పి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేము, ఇటీవల మా రాష్ట్ర అధ్యక్షురాలు బీజేపీ రాష్ట్ర పురంధేశ్వరి గారు కూడా రాజమండ్రి ఎంపీ అయ్యాకండి ఆశా గారు, 26/6/2024 ఈ రిప్రజెంటేషన్ పట్టుకుని వెళ్ళి శ్రీనివాస వర్మ గారిని కూడా తీసుకెళ్లి కుమారస్వామి గారి దగ్గర కూర్చొని ఒక 2 గంటల పాటు మొత్తం అంతా వివరించి, ఏ రకంగా ఎలా చేస్తే బాగుంటుంది, రకరకాల పద్ధతిలో వివరించి, అలాగే శైలిలో విలీనం చేస్తారా ఏంటి అనేది చర్చించి, వారిని కూడా స్వయంగా రమ్మని, మీరు అక్కడ రండి, స్టీల్ ప్లాంట్ రండి, చూడండి, మాట్లాడండి, ఆ తర్వాతే తగు నిర్ణయం తీసుకుని చెప్పడం, అలాగే ముఖ్యమంత్రి గారు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెప్పడంతో 2 వారాల్లోనే ఆయన ఇక్కడికి వచ్చి, ఆ రోజు చూస్తే 11/7/2024 ప్రైవేటీకరణ చేయబోము, ప్రైవేటీగా చేసే ప్రసక్తే లేదు, దీన్ని ఎలాగా పునరుద్ధరించాలి అనే ఉద్దేశంతోనే మేము ఉన్నాము, మమ్మల్ని నమ్మండి అని చెప్పి కుమారస్వామి గారు చెప్పడం, అలాగే లిఖిత పూర్వకంగా కూడా ఆ రోజు బుక్స్ లో కానీ లిఖిత పూర్వకంగా రాశారండి. దీని యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్నాం, దీన్ని ఏ రకంగా పునరుద్ధరించాలన్న ఆలోచనే ఉంది కానీ వేరే ఆలోచన లేదన్నారు. సో ఆ మాటకి కట్టుబడి కుమారస్వామి గారు చక్కగా ఈ 6 మాసాల్లో ఒక ప్యాకేజ్ తీసుకురావడం, మొదటి ప్యాకేజ్ అని కూడా చెప్పారు ఆశ గారు నిన్న. ఇదేదో ఫైనల్ ఇక్కడ అయిపోయిందని అనలేదు, ఇది మొదటి ప్యాకేజ్ మాత్రమే. వారికి మనం ప్రత్యేక అభినందనలు తెలియజేయాలి, కుమారస్వామి గారికి, శ్రీనివాస వర్మ గారికి. నిన్న వారి ప్రెస్ మీట్ చూస్తే ఆశ గారు, వారిలో ఒక కసి కనపడింది నాకు. ఏది పునరుజ్జీవం ఇలాగా అసలు యాక్చువల్ పరిస్థితి, ఇప్పుడు మీరన్న ఇందాక అన్నట్టుగా వెంటిలేటర్లు ఉన్న పరిస్థితి, మొత్తం కాయలో పడిపోయింది, థిక్ అయిపోయింది. అసలు ఆ బ్లాస్ట్ ఫర్నెస్ లో ఒకటి కూడా అతి కష్టం మీద వర్క్ అవుతుంది, 3 బ్లాస్ట్ ఫర్నెస్ ఉన్నాయి. సో దానికి అప్పు ఇచ్చేవాడు బ్యాంకర్లు అప్పు ఇవ్వట్లేదు, సప్లయర్స్ కూడా బ్యాంకర్స్ కి 18,000 కోట్ల అప్పులు ఆశా గారు, అలాగే సప్లయర్స్ కి 17,000 కోట్ల అప్పులు ఆశా గారు, అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి కరెంట్ బిల్లు కావచ్చు, వాటర్ బిల్లు కావచ్చు, అది 2-3 కోట్లు పెండింగ్, మొత్తం వెరసి 40,000 కోట్లు ఉన్నాయి. సో దాన్ని ఏ రకంగా చేయాలి అన్న ఆలోచన నిన్న కూడా సీఎం చెప్పారు, పవర్ బిల్స్ కట్టడం లేదు, సరే మేము వాయిదా వేసాము, వాటర్ కూడా కట్టట్లేదు, మున్సిపాలిటీకి వాయిదా వేసాము, మరి కేంద్రం ఏ విధంగా ఇస్తుందో అని చెప్పేసి కూడా మీడియా అడిగిన ప్రశ్నలో భాగంగా. ఒక్క నిమిషం రవికిరణ్ గారు, కేంద్రం చేసిన దానికి స్వాగతిస్తున్నాం, మనతో పాటు వి ప్రసాద్ గారు ఉన్నారు, స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ యూనియన్ CITU సెక్రటరీ. ఒకసారి ఆయనతో మాట్లాడదాం ఎంతవరకు స్వాగతిస్తున్నారనేది. గుడ్ మార్నింగ్ అండి ప్రసాద్ గారు. గుడ్ మార్నింగ్ అమ్మా, ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ గుడ్ మార్నింగ్ అమ్మా. ప్రసాద్ గారు వినపడుతుందండి? వినిపిస్తుంది, చెప్పండి. ఆ ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారం అమ్మా. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి ఈవేళ కేంద్రం ప్రకటించిన ప్యాకేజీని మేమందరూ స్వాగతిస్తూనే, మాకున్నటువంటి ఒకే ఒక్క మేజర్ నిర్ణయం ఏంటయ్యా అంటే, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో 1.5 సంవత్సరాల క్రితం
పార్లమెంట్ సాక్షిగా స్టీల్ మంత్రి గారే 5,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని చెప్పారు. ఉమ్, మేము చెప్పింది కాదు, పార్లమెంట్ సాక్షిగా 5,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని చెప్పి స్టీల్ మంత్రి గారు చెప్పారు. దాన్ని ఈవేళ 8,000 వరకు పెరిగిందమ్మా. ఈవేళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో పూర్తి స్థాయి ఉత్పత్తి జరగాలంటే ఇంకో 8,000 మంది ఉద్యోగుల్ని నియామకం చేస్తేనే గాని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో పూర్తి స్థాయి ఉత్పత్తి అనేటువంటిది జరగదమ్మా. ఉమ్, ఇప్పుడు ఇవి ఏవీ చేయకుండా, ఇవి ఏవీ జరగకుండా, అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి అవసరమైనటువంటి రా మెటీరియల్ చాలా ఎక్కువ ఖరీదు పెట్టి కొంటున్నామని చెప్పి మేం చెప్పలేదమ్మా. గతంలో పార్లమెంట్ సాక్షిగా కింజరపు రామ్మోహన్ నాయుడు గారు చెప్పారు. ఉమ్, ఈ దీని మూలంగానే నష్టం వస్తోందని చెప్పి రామ్మోహన్ నాయుడు గారు పార్లమెంట్ సాక్షిగా పార్లమెంట్ వేదిక మీద చెప్పారు. ఉమ్, ఇప్పుడు దాన్ని మేము అడుగుతున్నాం, అంతకు తప్ప వేరే ఏమీ అడగట్లేదు. ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇవాళ ఇచ్చినటువంటి ప్యాకేజీ చాలా మంచిది, మేమందరం దాన్ని స్వాగతిస్తాం. కానీ ఇవి ఉన్నప్పుడు దీని ద్వారా ఉపాధి అవకాశాలు లభించేటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ఈ సీపోర్ట్ ప్లాంట్ బతకట్టాలి. ఇంకో 2 సంవత్సరాల తర్వాత 2 సంవత్సరాల్లో దీన్ని నెంబర్ 1 చేస్తానని చెప్పి స్టీల్ మంత్రి గారు చెప్పడం మేమందరూ స్వాగతిస్తున్నాం. కానీ ఇవి జరగకుండా ఇది ఎలా సర్వే అవుతుంది అనేటువంటిది మా అందరి అనుమానం, మా అందరి ఆకాంక్ష. ఇవి జరగాలి అంటే దీని మీద కేంద్రం తనతో నిర్ణయాల్ని పూర్తిగా తీసుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. ఇది మా అందరి ఆశ, ఆకాంక్ష, కోరిక. ఓకే, సమాధానం తెలుసుకుందాం రవికిరణ్ గారి దగ్గర నుంచి. రవికిరణ్ గారు చెప్పండి. ఆశ గారు, ఇప్పుడు ఇందాక నేను చెప్తున్నట్లు నిన్న ప్రెస్ మీట్ లో కుమారస్వామి గారు, కేంద్ర ఉక్కు శాఖ మంత్రి గారు ఏ రకంగా ఈ యొక్క పరిశ్రమని దేశంలోనే నెంబర్ 1 చెయ్యాలి అన్న పట్టుదలతో ఉన్నాను అని చెప్పేసి వారు మాట్లాడటం జరిగింది. సో ఆ మాటలకి నాకు చాలా గూస్ బంప్స్ వచ్చాయి. ఎందుకంటే ఒక కాయిలా పడిపోయినటువంటి సంస్థని నెంబర్ 1 చేయటువంటి చిన్న విషయం కాదండి. అక్కడ ఉన్న వ్యక్తులు, ఆయన మాజీ ముఖ్యమంత్రి, ఆయన ఏమీ తెలియకుండా ఏ ప్రణాళిక లేకుండా చెప్పారని చెప్పి నేనైతే అనుకోవట్లేదు, దేశ ప్రజలు అయితే అనుకోరు. సో దానికి అనేకమైన ఛాలెంజెస్ ఉన్నాయి. దానిలో నివృత్తి చేసుకుంటాకి 1 by 1 స్టెప్ పడుతుంది. కుమారస్వామి గారు, కేంద్ర మంత్రి గారు నిన్న చెప్పింది ఇది ఫస్ట్ ప్యాకేజ్ మాత్రమే అన్నారు. ఏ రకంగా నెంబర్ 1 చేయాలి 2 ఏళ్లలో అన్నది, దానికి ఉన్నటువంటి అనేక సమస్యల్ని మొదటిగా క్లియరెన్స్ చేశారు. దాన్ని 1 by 1 ఒక్కొక్కరు క్లియర్ చేసుకుంటా వెళ్తారు. ఉద్యోగ సమస్య కావచ్చు, లేదా ముడి సరుకు గురించి అశ్విని వైష్ణవ్ గారు చెప్పారు నిన్న ప్రెస్ మీట్ లో. అశ్విని వైష్ణవ్ గారు చెప్పారంటే రా మెటీరియల్ ప్రొక్యూర్మెంట్ గురించి స్ట్రాటజీ ఇవాల్వ్ చేస్తున్నాం అని చెప్పి అశ్విని వైష్ణవ్ గారు నిన్న ప్రెస్ కి ఇచ్చిన వీడియో బయట లో కూడా అన్నారు. సో కేంద్ర ప్రభుత్వానికి ప్రణాళిక లేదని కాదు. ఈ రోజు నిన్న ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు. ఇప్పుడు వరకండి ఆశా గారు, మనం విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్న నినాదంతో రాష్ట్ర ప్రజలందరూ ముందుకొచ్చి ఈ విశాఖ ఉక్కుని కాపాడాలని చెప్పి 5.5 కోట్ల ప్రజలు ముందుకు వచ్చి నిలబడ్డారు కాబట్టే ఈ రోజు ఆ ప్యాకేజీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నేను ట్వీట్లు ఏమన్నారు తెలుసా, ఆంధ్రప్రదేశ్ ప్రజల హృదయాలకి మనసులకి విశాఖ ఉక్కు ఎంత దగ్గరో నాకు తెలుసు, అందుకే ఈ ప్యాకేజీ ఇవ్వడం జరుగుతుందని కూడా ట్వీట్ చేశారు. అంటే ప్రజల యొక్క ఆకాంక్ష, అక్కడ ఉన్న పనిచేసే సిబ్బంది ఆకాంక్షే కాదు, 5.5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్ష. ఇప్పుడు ప్రజల ఆకాంక్ష ఏంటంటే విశాఖ ఉక్కు ప్రగతి ఆంధ్రప్రదేశ్ లక్ష్యం. దీన్ని ఒక ప్రగతి బాటలో తీసుకురావాలి. హక్కులే కాదు, బాధ్యతలు కూడా ఉంటాయి. విశాఖ ఉక్కు ప్రగతి ఆంధ్రప్రదేశ్ బాధ్యత, లక్ష్యం. ఆ బాధ్యతకు దిశగా నిన్న ముఖ్యమంత్రి గారు కూడా చక్కని స్టేట్మెంట్ చెప్పారు. ఈ రోజు ప్యాకేజ్ ఇచ్చాము అంటే అయిపోయింది సరిపోయింది కాదు, నేను కూడా ఇన్వాల్వ్ అవుతాను. ఎందుకంటే దీన్ని రివైవ్ చేయవలసిన బాధ్యత, అనేక అంశాలు రివైవ్ చేసిన బాధ్యత మనందరి మీద ఉంది. మేము హామీ ఇచ్చాం, గతంలో కూడా సింగరేణి ఈ రకంగా రివైవ్ చేశాను, నేను ఇన్వాల్వ్ అయ్యి అలాగే ఇలాగే ఇన్వాల్వ్ అవుతాను. ఇది చాలా స్వాగతించవలసిన విషయం. అవసరమైతే విశాఖ బోర్డులో, స్టీల్ ప్లాంట్ బోర్డులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమల మంత్రి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఒక డైరెక్టర్ గా ఉంటారా, లేకపోతే ముఖ్యమంత్రి డైరెక్టర్ చీఫ్ సెక్రటరీ ఉంటారు, ఉండి డే టు డే ఆపరేషన్స్ కూడా ట్రాక్ చేయాలి. ఎందుకంటే 2004 ముందు ఇలాగే ఇబ్బందులు వస్తే అప్పుడు ప్యాకేజ్ ఇచ్చారు అటల్ బిహారీ వాజ్పేయి గారు, సరే 20 అయ్యింది, ఎక్స్పెన్షన్ వెళ్ళారు, మళ్ళీ ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు ప్యాకేజ్ ఇచ్చారు, రేపు మళ్ళీ ఇబ్బంది పడలేదని ఏముంది, ఇబ్బంది పడితే ఏముంది, మళ్ళీ రాష్ట్ర ప్రజలకి ఇబ్బందే కదా, రాష్ట్ర ప్రజల యొక్క ఇబ్బంది. అందుకని అదే వాళ్ళు అడుగుతున్నారు. ఇప్పుడు పుల్లారావు గారు చెప్పినా లేదంటే ప్రసాద్ గారు చెప్పినా ఏమంటే ఇది స్వాగతిస్తున్నాం, ఎస్ వెంటిలేటర్ మీద ఉన్నదాన్ని
వార్డులోకి షిఫ్ట్ చేస్తున్నారు, స్వాగతిస్తున్నాం. కానీ దీన్ని లాభాల్లో తీసుకెళ్లాలంటే ఏం చేయాలి అనేది పుల్లారావు గారు రియాక్ట్ అవుతున్నారు. ఒకటే మాట, సారీ పెద్దిరెడ్డి గారు, రవికిరణ్ గారు ఒక్క మాట, రవికిరణ్ గారు ఒక్క క్వశ్చన్ అంట పుల్లారావు గారి దగ్గర నుంచి. ఒక్క మాట రవికిరణ్ గారు మీ పర్మిషన్ తో ఒక్క మాట. ఆ ప్రసాద్ గారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మాట్లాడింది, ఏం మాట్లాడాడు? ఇంకో 5,000 ఉద్యోగాలు కావాలా, ఇంకా 3,000 మొత్తం 8,000 ఖాళీగా ఉన్నాయంటున్నారు. ఖాళీగా ఉన్న ఏసీసీ ఎలాగేస్తారు? అయితే మాలాంటి వాళ్ళు వచ్చి తల ఒప్పాలి, ఏదో పొలిటికల్ పార్టీలో లేకపోతే ఇలాంటి వాళ్ళు చెప్పారు అనుకో, లేదా మనం తిడతారా ఏదో అని. అది ఎలాగేస్తారు? మోడర్నైజేషన్ అంటే అదే ఒక ప్లాన్. వాళ్ళు మోడర్నైజేషన్ ఒప్పుకోకపోతే ఇంకో 2 సంవత్సరాలకు మళ్ళీ ఇది స్క్వేర్ 1కి వస్తాం. అది చూడండి, 8,000 ఉద్యోగాలు వేయాలి. 8,000 ఉద్యోగాలు అంటే బిల్లు ఎంత అవుతుంది? నెలకి 2 లక్షల రూపాయలు యావరేజ్ వేజ్. అంటే అది హౌసింగ్ మీద ఇంపాసిబుల్. ఆయన మళ్ళీ కొత్త వేజ్ బిల్లు 3-4 వేల కోట్లు కావాలంటున్నారు. అదే, థ్యాంక్ యూ మిస్టర్ కిరణ్. అదే సార్, ఇప్పుడు మీరు రవికిరణ్ గారు నిన్న అశ్విని వైష్ణవ్ గారు చెప్పింది మోడర్నైజేషన్ కూడా చేయాలని గారు 2 పదాలు యూజ్ చేశారు, రా మెటీరియల్ ప్రొక్యూరేను మోడర్నైజేషన్. సో ఇది కేవలం అక్కడ పనిచేస్తున్న 15,000 మంది ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్య కాదండి, 5.5 కోట్ల ప్రజల యొక్క సమస్య. సో దాన్ని సమిష్టిగా చూడాలి, అంతేగాని వారి కోసమే కాదు ఈ ప్లాంట్. ఆ 15,000 మంది ఉద్యోగుల గురించి కాదు ఆ ప్లాంట్ ఉంది. దాని డబ్బులు పెడుతుంది వాళ్ళ డబ్బులే కాదు, ప్రజల డబ్బులు. ఈ రోజు 11,440 కోట్లు ఆ 15,000 మంది ఇచ్చిన డబ్బులు కాదు, అది 140 కోట్ల ప్రజల డబ్బులు. అది దాన్ని అందుకని అన్నాను, బాధ్యతాయుతంగా గొంతెమ కోరికలు కాకుండా బాధ్యతాయుతంగా సిస్టమేటిక్ గా ఏదైతే కుమారస్వామి గారు లక్ష్యాన్ని ఒక ఫైర్ చూపించారో ఆ ఫైర్ ని అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులు చేయాలి. దాన్ని మానిటర్ చేయవలసిన బాధ్యత రాష్ట్ర ప్రజలు తీసుకుంటారు. మీరు వాళ్ళ మీదే వదిలే 15,000 మంది వదిలేకూడదు. నా యొక్క ఉద్దేశం 5.5 కోట్ల ప్రజలు బాధ్యత తీసుకోవాలి. ఈ ప్రభుత్వం 5.5 కోట్ల ప్రతినిధిగా ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూడా బాధ్యత తీసుకొని ఇన్వాల్వ్ అయ్యి రా మెటీరియల్ సమస్య కూడా పరిష్కారం అవుతుంది. నెక్స్ట్ టర్మ్ లో చెప్తాను రా మెటీరియల్ పరిష్కారం అవుతుంది. దీన్ని ఒక సిస్టమేటిక్ గా వెళ్ళాలి, కానీ గుర్తింపు కోర్టులు చేసుకుంటా వెళ్ళిపోతే మాత్రం కష్టం అండి. ఓకే, మనతో పాటు ఫోన్ లైన్ లో సుందర